ప్రార్థన చేయడం జరిగింది. ఆ శ్రీమన్నారాయణుడు ఎలాంటి వాడట అంటే దేవతలకు కానీ మనుషులకే కానీ జంతువులకే కానీ ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ముందు ఉండి తాను రక్షించేటువంటి వాడు. మనకు కురుక్షేత్ర సంగ్రామం లోపల తనను ఆశ్రయించినటువంటి అర్జునుడిని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా రక్షించాడో మనకు తెలుసు. కర్ణుడి దగ్గర ఉన్నటువంటి శక్తి ఆయుధాన్ని, ఆ యొక్క ఆయుధాన్ని దుర్వినియోగం చేయించేలాగా ఘటోత్కచుడి మీద ప్రయోగించేలాగా చేశాడు కృష్ణ పరమాత్మ. ఆ శక్తి ఆయుధం కనుక కర్ణుడు అర్జునుడి పైన ప్రయోగించి ఉంటే ఆయన రక్షించబడేటువంటి వాడు కాదు. అందుకోసమని రాత్రిపూట యుద్ధం జరిగేలాగా చేసి అక్కడ ఘటోత్కచుడు మరణించేలాగా చేశాడు. శక్తి ఆయుధంతో నుండి అర్జునుడిని కాపాడాడు. నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు రథాన్ని తన పాదపు యొక్క బొటనవేలుతో కిందికి నొక్కి 5 అంగుళాలు కిందికి దిగేలాగా చేసి అర్జునుడి యొక్క కంఠానికి కాకుండా కిరీటానికి తాకి కిరీటం పడిపోయేలాగా చేసి ఆ విధంగా అర్జునుడిని కాపాడాడు కృష్ణ పరమాత్మ. నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు తన యొక్క ఆ వైష్ణవాస్త్రము పాండవులపైకి వేగంగా వస్తూ ఉంటే ఆయుధాలన్నింటినీ కూడా పడవేసి శరణంటూ కింద పట్టుకోండి అని చెప్పేసి సూచన చేసి అర్జునుడిని పాండవులందరినీ కూడా రక్షించినటువంటి వాడు. అర్జునుడి ముందు నిలబడి ఆ వైష్ణవాస్త్రము తనలో లీనమైపోయేలాగా చేసుకున్నాడు శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఈ విధంగా అనుక్షణము కూడా తనను ఆశ్రయించిన వాడు ఎవరైతే ఉన్నారో కృష్ణాశ్రిత కృష్ణబలాహ అంటే కృష్ణుని ఆశ్రయించిన వాళ్ళు పాండవులు కనుక ఆ వాళ్ళ రక్షణ బాధ్యత తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా దేవతలకు కూడా అనేకమైనటువంటి ఎప్పుడు సంపదలు కోల్పోయినా వాటిని తిరిగి లభించేలాగా చేశాడు. వివిధ అవతారాలు ధరించి ఎవరి దగ్గర నుంచి అయితే స్వాధీనం చేసుకున్నాడో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి పొందేలాగా చేశాడు. ఈ విధంగా దేవతలకే కానీ మనుషులకే కానీ గజేంద్రుడికి కూడా తన యొక్క శక్తినంతా కోల్పోయి ఇక నేను బ్రతకలేనేమో అని ఎప్పుడైతే శరణాగతి చేశాడో సంరక్షించు భద్రాత్మక అంటూ వేగిరంగా వచ్చాడు. ఆ గజేంద్రుడిని కూడా రక్షించబడ్డాడు ఆయన చేత. ఈ విధంగా ఎవరైనా సరే ఆయనను శరణు వేడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన రక్షించమని కాపాడమని ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా రక్షణ బాధ్యత తీసుకుంటాడు పరమాత్మ. అది శ్రీ మహావిష్ణువు యొక్క స్వభావము లక్షణము. అలాంటి స్వభావానికి విరుద్ధంగా ఇంతమందిని గోపీజనం అంతా కూడా నీ యొక్క సేవ కోసమని నిన్ను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక మాటనైనా మాట్లాడకుండా ఒక పదమైనా తెలియజేయకుండా వచ్చి తలుపులు తీయకుండా ఉండడము నీ యొక్క స్వభావానికి విరుద్ధమైనటువంటిది, ఈ లక్షణానికి విరుద్ధమైనటువంటిది అని నీవు ఎలాంటి వాడివి ఆశ్రిత పక్షపాతివి నీవు. అలాంటి నీ యొక్క గొప్పడైనటువంటి కళ్యాణ గుణం ఏదైతే ఉందో ఆశ్రిత పక్షపాతం అనేది మరి నీకు ఇంతమంది ఆశ్రయించి వచ్చినప్పుడు నీవు మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలి కదా, మమ్మల్ని అనుగ్రహించాలి కదా అని ప్రార్థన చేశారు నిన్నటి రోజు. ఎలా ఉంటుంది ఆయన ఎలాంటి వాడు, ఎంతటి సులభుడో పరమాత్మ
ఈనాటి అన్నటువంటి విశేషంగా ఆచార్య వైభవానంతా కూడా ఈనాటి పాఠంలో తెలియజేయడం జరిగింది. మనము ఎప్పుడైనా పరమాత్మను ఆశ్రయించాలి అనుకున్నప్పుడు అమ్మ లేదా అవుతుందా లేదా అన్నటువంటి అవిశ్వాసంతో పరమాత్మను ఏ విధంగా ఆచరించాలి అంటే మనము ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలా మొన్నటి రోజు చెప్పుకున్నాం. మనం అమర్యాద క్షుద్ర చలమతి అసూయ అంటూ ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయనని ఏ విధంగా ఆశ్రయించాలి. న ధర్మనిష్టోస్మి న చాత్మవేది న భక్తిమాత్మచరణారవిందం అకించనోనన్యగత శరణ్యం తత్పాదమూలం శరణం ప్రపద్యే అని ఈ శ్లోకం ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా పరమాత్మ ముందర మనం నిలబడి ఆచార్య ముఖతః మనము వారిని ప్రార్థన చేసుకోవాలి. శ్రీయప్పతి శ్రీమన్నారాయణని నధర్మనిష్టోస్మి, నాకు ఎలాంటి ధర్మ ప్రవర్తన కూడా లేదు. నచాత్మవేది, నా మనసు ఎప్పుడు కూడా చాంచల్యమైనటువంటిది, ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి మనసు లేనటువంటి వాడిని నేను. ఎప్పుడు కూడా అనేకమైనటువంటి ఈ లౌకిక ప్రపంచంలో నిన్ను ఆశ్రయించాలని రాగానే నాకు అనేక రకములైనటువంటి ఆలోచనలు నా యొక్క మనసులో కలుగుతూ ఉంటాయి. నా మనసు లోపల కలగడంతో నాలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది క్షోభిస్తూ ఉంటుంది. నచాత్మనేది నా భక్తిమాత్మచరణ అరవిందం, దాని ద్వారా నేనేం చేస్తున్నాను, నీ యొక్క నెరవేరుస్తాడేమో అని అనేకమైనటువంటి ఏ దేవుడి దగ్గర కంటే ఆ దేవుడికి వెళ్తుంటాము, మనం నమస్కారం చేస్తూ ఉంటాము, అలా పరిగెడుతూ ఉంటాము. ఈయన దగ్గరికి వెళ్తే సంతానం త్వరగా అవుతుందని ఆ దగ్గరికి వెళ్ళి ముఖ్యేస్తున్నారు. ఈయన దగ్గరికి వెళ్తే నీకు విదేశాలకు వెళ్తామంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడో ఢిల్లీలో ఒక దేవుడు ఉన్నాడని ఆ దగ్గరికి వెళ్ళి మీరు ఇండియాకి నిజామాబాద్ వచ్చాక మీరు కోరిక కాపాడావయ్యా. కాబట్టి ఇప్పుడు కూడా నీవే నన్ను రక్షించేటువంటి వాడివి, నీవే నన్ను కాపాడేటువంటి వాడివి. కాబట్టి నీకే మొక్కుతున్న స్వామి, నాకు మోక్షం ఇచ్చేవాడివి కూడా నీవే. ఎందుకంటే మోక్షం ఇచ్చే జనార్దనే కదా, మోక్షం ఇచ్చేటువంటి వాడు ఆ యొక్క జనార్దనుడే శ్రీ మహావిష్ణువే. కాబట్టి నీవే మోక్షం ఇవ్వాలంటే మోక్షం ఇస్తావు. ఈ జన్మలో లేదు అంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తించినా చివరికి మోక్షం ఇచ్చేటువంటి వాడిని నీవే. కనుక ఈ జన్మకైనా మరో జన్మకైనా కూడా నేను నిన్నే ఆశ్రయించి నీ పాదాల పైనే శరణు వేడేలాగా ఉండేలాగా నన్ను అనుగ్రహించు, నేను నిన్ను ఆశ్రయించి ఉంటున్నాను అని ఆయనను మాత్రమే మనము ఎప్పుడైతే శరణాగతి చేస్తామో ఖచ్చితంగా మన యొక్క మొరను వినేటువంటి దైవం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే, మన పూజా మందిరంలోనే ఉంటుంది. ఆ పూజా మందిరం లోపల సింహాసనంలో ఉండేటువంటిది తరతరాలుగా వచ్చినటువంటి మన కుల దైవం ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఉండాలి. రోజుకొక ఏ తీర్థక్షేత్రానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి ఒక దేవుడిని తీసుకువచ్చేసి ఈ దేవుడిని పక్కకు పెట్టేసి ప్లేస్ లేదు, ఆయనను ఎప్పుడు కూడా కూర్చోబెట్టకూడదు. మన ఇంటి సింహాసనం లోపల ఇంటి దేవుడు మన ఇలవేపు మాత్రమే ఉండాలి. ఆయనకు నమస్కారము చేసుకున్న తర్వాతనే, ఎందుకు సర్వదేవ నమస్కారాలు కేశవం ప్రతిగచ్చతి, మీరు ఏ దేవుడికి నమస్కారం చేసినా కూడా అంతర్యామిగా ఉండేటువంటి వాడు ఆ కేశవుడే, శ్రీమన్నారాయణుడే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచానికి ఆ నమస్కారం చెందుతుంది. కానీ మనం ఎలాంటి వాళ్ళం, యో యాం యాం తను భక్త శ్రద్ధయా అచ్యుతం విభుం, కానీ మనం ఏ రూపంలో మనం కొలుస్తూ ఉంటామో, ఏ రూపంలో అర్చిస్తూ ఉంటామో అదే రూపంలో మనను అనుగ్రహిస్తూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి మనము వర్షాలు పడాలని ఇంద్రుడికి వేడుకున్నా ఆయన కృష్ణ శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళి మరి వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడన్నా వద్దా, పడాలి అని
ఆయన పర్మిషన్ తీసుకొని వస్తాడు, వర్షాలు కురిపిస్తాడు. ఈ విధంగా ఏదైనా సరే వాయువు వీచినా, వర్షాలు పడినా, చలి పెట్టినా, లేదా ఏ దేవుడు మన మొక్కులో తీర్చాడు అంటే అది కేవలము ఆయనలో అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీయప్పతి శ్రీమన్నారాయణ మాత్రమే చేస్తూ ఉంటాడు తప్పించి ఆయనకు ఏ దేవుడికి కూడా సర్వతంత్ర స్వతంత్రుడు కాడు. ఆయనకు వాళ్ళకి ఎలాంటి అధికారం ఉండదు. ఏ దేవుడైనా ఈయన యొక్క అధికారం పర్మిషన్ తోటి మాత్రమే మనల్ని అనుగ్రహించేటువంటి వాడు దేవతలందరూ కూడా. కాబట్టి వాళ్ళని వినమెందుకు, ఎవరైతే మనం అనుగ్రహిస్తారో ఆయన్నే మనం శరణు చెప్తే అయిపోతుంది కదా. తత్పాదమూలం శరణం ప్రపంచే అంటూ ఆయననే మనం శరణాగతి చేస్తూ నకించనోనన్యగత శరణ్యం అంటూ ఆ దేవుడు ఈ దేవుడు ఎదుగయ్యా, నాకు ఏ దేవుడైనా నీ ద్వారానే నన్ను అనుగ్రహిస్తాడు కాబట్టి నేను నిన్నే ఆశ్రయించి ఉంటాను, నీవు తప్పించి ఇంకెవరు కూడా నాకు ఆశ్రయింపదగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు అని గొప్పగా పరమాత్మను శరణాగతి చేసేటువంటిది ఈ గోదాఘోష అంతా కూడా. కృష్ణుడి యొక్క స్వామి మేమంతా కూడా నీ యొక్క అనుగ్రహం కోసం వచ్చామయ్యా. ఎందుకోసం వచ్చాము, నీవే మాకు అకించలోని, నీవు తప్పించి మాకు ఏ దైవం కూడా లేదు అని నిన్ను ఆశ్రయించి నీ దగ్గరికి వచ్చామయ్యా. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తున్నాను. ఈనాటి పాఠంలో పాఠాన్ని చదువుకున్న తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం. ఏ తిక్కడంగల్ ఎదిరిపోంగ మీద నిప్ప మాతాదే పాలుషర్యం వళ్ళల్ పెరుంబ శుక్கள் ஆத்த படத்தான் மகனே அருவுராய் ஊத்தமிழையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலையாய் மாத்தால் நக்கு பலிதொலைந்து வாசற்கண் ஆத்தாது வந்து స్వరూపము. ఆచార్యులు ఎలా ఉంటారు అంటే వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆచార్యులను ఆశ్రయించిన వాళ్ళు వాళ్ళ పట్ల ఉండేటువంటి ఆచార్య కటాక్షం ఉదారంగా ఉంటుంది. ఆచార్యుల యొక్క అనుగ్రహ భాషణం కూడా ఉదారంగా ఉంటుంది. ఈ విషయం చెప్పాలో వద్దో లేదా చెప్తే ఏమవుతుందో అన్నటువంటి ఎలాంటి సందేహం లేకుండా ఉదారంగా పరమాత్మ యొక్క గుణ వైభవాన్నంతా కూడా తెలియజేస్తూ ఉంటారు ఆచార్యులు. ఆచార్యుల లక్షణం ఎలా ఉంటుంది? ఆచార్యో వేద సంపన్న విష్ణు భక్త విమత్సల మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రార్థశుభః పరభక్తి సమాయుక్త పురాజ్ఞో విశేషతః ఏవం లక్షణ సంపన్నః గురురిత్యుదీయతే. గురువు ఆచార్యులు ఎవరినంటా మనము అంటే వారికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆచార్యో వేద సంపన్నః విశేషమైనటువంటి వేద జ్ఞానం కలిగి ఉండాలి ఆచార్యుడికి. ఆ వేదమంతా ఏం తెలియజేస్తుంది అంటే విష్ణు భక్త వివత్సల. ఆ వేదమంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని ఎరుక చేస్తుంది. వేదమంతా కూడా విష్ణువు యొక్క అనంతమైనటువంటి పుణ్య కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ ఉంటుంది వేదాలన్నీ కూడా. కాబట్టి మొట్టమొదటగా ఆచార్యుడికి ఉండవలసిన లక్షణము వేదముల పట్ల విశేషమైనటువంటి జ్ఞానం ఉండాలి. అలా విశేష జ్ఞానం ఉండడమే కాకుండా విష్ణు భక్త విమత్సల శ్రీ మహావిష్ణువు పైన అపారమైనటువంటి ప్రీతి ప్రేమ కూడా ఉండాలి. ఎందుకు? మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రార్థశుచిః. మూడింటి పైన మనకు
విశ్వాసం ఉండాలి. ఒకటి మంత్రజ్ఞో, ఆ మంత్రం ఎవరైతే అందిస్తున్నారో ఆచార్యుడి పైన, ఆయన పైన మనకు విశ్వాసం ఉండాలి. మంత్రభక్తశ్చ, మళ్ళీ ఆ మంత్రం ఎవరికైతే అందిస్తున్నామో, ఎవరి గురించి అయితే మనము మంత్రం చెప్తున్నామో, ఆ మంత్రం లోపల ఆ పరమాత్మ ఉన్నాడు, ఉంటాడు అని మనకు విశ్వాసం ఉండాలి. మంత్రము పైన కూడా విశ్వాసం ఉండాలి. మంత్రాన్ని ఇచ్చిన ఆచార్యుడి మీద విశ్వాసం ఉండాలి, మంత్రము పైన విశ్వాసం ఉండాలి, మంత్రంలో అధిష్టాన దైవమైనటువంటి ఆయన పైన కూడా విశేషంగా మనకు విశ్వాసం ఉండాలి. ఈ మూడింటిలో ఏది లేకపోయినా కూడా మనకు ఆ మంత్రం సిద్ధించదు. మంత్రం సిద్ధించాలి అంటే ముందుగా ఇచ్చినటువంటి ఆచార్యుడి పైన మనకు విశ్వాసం ఉండాలి. అంటే ఆచార్యుడి యొక్క సంబంధం మనకు కలిగి ఉండాలి. ఆచార్య సంబంధం ఎంత గొప్పనైనటువంటిది అంటే, మనకు తిరుమల లోపల అనంతాళ్వార్ అనేటువంటి గొప్పనైనటువంటి భక్తుడు ప్రతినిత్యము కూడా ఆ శ్రీ వెంకటాధీశుడికి, ఆ వెంకటరమణుడి యొక్క సేవలో ఉండేటువంటి వాడు. ఒకసారి రామానుజుల వారు తన శిష్య బృందానికంతా కూడా తెలియజేశారు, ఎవరైనా వెళ్ళి తిరుమలలో అక్కడ అదంతా కూడా అటవీ సంపద అంతా కూడా అడవులే ఉంటాయి. విశేషంగా అక్కడ అన్ని కూడా విష నాగులు ఎక్కువగా ఉంటాయి, క్రూర మృగాలు కూడా ఎక్కువనే ఉంటాయి. అయినప్పటికీ ఎవరైనా వెళ్ళి ఆ వెంకటనాథుడికి, ఆ వెంకటరమణుడికి ప్రతిరోజు కూడా పుష్ప కైంకర్యం చేసుకుంటారా? ఆయన పుష్ప కైంకర్యం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. మీరు ఎవరైనా వెళ్ళి చేస్తారా అంటే శిష్యులు ఎవరు కూడా మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి అంటే ధైర్యం ఎవరికి కూడా కాలేదు. కానీ ఈ అనంతాళ్వార్ లేచి నిలబడి నేను వెళ్ళి స్వామివారికి సేవ చేసుకుంటాను అని చెప్పేసి లేచి నిలబడ్డాడు. దాంతో రామానుజుల వారు వారికి ఆజ్ఞ ఇచ్చేశారు. ఆయన వెళ్ళి తిరుమలకు వెళ్ళి అక్కడ ఒక పుష్పాల యొక్క వనాన్ని ఏర్పాటు చేసుకొని, సమీపంలోనే ఒక కొలను కూడా ఏర్పాటు చేసుకొని, ప్రతిరోజు కూడా ఆ కొలంలోంచి నీటిని తీసుకువచ్చి పుష్పాలకు పోయడం, ఆ మొక్కలకు పోయడం, అక్కడికి వచ్చినటువంటి పుష్పాలన్నింటినీ కూడా తెంపి చక్కగా మాలలు కట్టి ఉదయము సాయంత్రము 2 సమయాల్లో కూడా తీసుకొని వెళ్ళి ఆ పుష్ప కైంకర్యం వెంకటేశ్వర స్వామికి ఇచ్చిరావు. ఒకసారి ఈయన ఉదయం పుష్పమాలలు ఇచ్చేసి వచ్చిన తర్వాత ఆయన ఆ పుష్పవనంలో పాదులు శుభ్రం చేసుకోవడము, అక్కడ ఉన్నటువంటి కలుపులంతా కూడా తీసేయడము, నీళ్లు పట్టడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి పాపం అనంతాళ్వార్ చూడాలి అనిపించిందేమో, అర్చక పిలిచి వెంటనే వెళ్ళి అనంతాళ్వార్ స్వామి పిలిచుకారండి అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళు వచ్చారు. స్వామి మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నాడు, మీతో మాట్లాడాలంట, చాలా త్వరగా ఉన్నాడు, మీతో మాట్లాడడం కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు, త్వరగా రండి అని చెప్పేసి అన్నాడు. అనగానే ఈయనేమంటాడు కదా, ఆయనకి పనే పాటన ఎప్పుడు అలా నిలబడి ఉంటాడు. ఆయనకు ఆయన చేసేదేమున్నది, అలా నిలబడి ఉండడం కదా, నాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఇక్కడ ఈ పుష్పవనాన్ని చూసుకోవాలి, ఈ పుష్పాలకు నీళ్లు పట్టాలి, అంతా కూడా అని చెప్పేసి పంపించేశాడు. ఇదే విషయం వెళ్ళి వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఆయన అలాగే ఉండిపోయాడు. ఏమన్నాడు కాబట్టి సాయంత్రం మళ్ళీ పుష్పమాలలు అన్నీ కూడా తీసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఓహో, నేను అప్పుడు రమ్మని చెప్పేసి కబురు పడితే నువ్వు నాకేం పని లేదు, మట్టిగా నిలబడ్డాను అని చెప్పేసి అంటావా? నీవు పుష్పాలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇంతసేపటికి మాలలు తీసుకొని వచ్చావా? నాకేం వద్దు నీ మాలలు అని చెప్పేసి అనేశాడు వెంకటేశ్వర స్వామి. అనగానే అనంతాళ స్వామి, నేను ఇక్కడికి నీవు పిలిస్తే రాలేదు,
చెప్పారు, ఆదేశించారు, ఆజ్ఞ ఇచ్చారు. వెళ్ళి వెంకటేశ్వర స్వామి కైంకర్యం చేసుకొని మా ఆచార్యుల ఆజ్ఞ ప్రకారం నేను వచ్చాను, పుష్ప కైంకర్యం చేసుకుంటున్నాను, నీకు ఇష్టమైతే వేసుకో లేకుంటే లేదు అని చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చేసారు. అంటే ఆచార్యుల యొక్క ఎందుకో నీకు శంఖ చక్రాలు వేసింది మా ఆచార్యులే, నాకు శంఖ చక్రాలు వేసింది ఆ రామానుజాచార్యులు. కాబట్టి నీకు నాకు ఇద్దరికి కూడా ఒకరే ఆచార్యులు రామానుజాచార్యులు. నీకు నామాలు పెట్టింది ఆయనే, నాకు నామాలు పెట్టింది కూడా ఆయనే. కాబట్టి ఇద్దరికి కూడా ఆచార్య సంబంధం వారితోటే ఉంది. వారి ఆజ్ఞను నేను పాటిస్తున్నాను తప్పించి నీ ఆజ్ఞ నాకు అవసరం లేదు. నీవు ఈ కొండకు వరాహస్వామి దగ్గర అప్పు తీసుకొని ఉన్నావు, కొండ పేర నేను మా ఆచార్య అడ్డుకుడు వచ్చాను. కాబట్టి నీవు నేను ఇద్దరం కూడా ఇక్కడికి కేవలము నీవు అప్పు తీసుకొని వచ్చావు, నేను ఆచార్య అడ్డుకుడు వచ్చాను. కాబట్టి నీకు నాకేం సంబంధం లేదయ్యా అని చెప్పేసి అనేశారు. అంటే ఆచార్యుల యొక్క సంబంధం అనేది అంత గొప్పనైనటువంటిది. దాంతో వెంకటేశ్వర స్వామి ఆ మాలను ధరింపజేయాలంటే భక్తుల యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది ఆచార్యుల పైన కానీ పరమాత్మ పైన కానీ అని పరమాత్మ మనం అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. మన కష్టాలే రాలేదనుకోండి, కష్టాలే రాకపోతే మనం దేవుడిని గుర్తుపెట్టుకుంటామా? ఆ దేవుడు గుర్తుపెట్టుకోవాలి అంటే మన కష్టాలు వస్తూ ఉండాలి. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత కృష్ణుడు అందరినీ అడిగినప్పుడు కుంతిని కూడా అడిగాడట, నీ యొక్క కోరిక ఏంటంటే అని. అంటే ఆమె చాలా చక్కగా సమాధానం, నాకు ఎప్పుడు కూడా కష్టాలే కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఎందుకు? కష్టాలు ఉంటేనే కృష్ణుని జ్ఞాపకం చేసుకుంటాం కదా. కృష్ణుడు జ్ఞాపకం చేసుకుంటే తన దగ్గర ఆపద్బాంధవుడు కాబట్టి వచ్చేస్తాడు. కాబట్టి నాకు ఎప్పుడు కష్టాలే ఉండాలి, తద్వారా నీ యొక్క నామస్మరణ చేసేటువంటి భాగ్యం నాకు కలుగుతుంది అని. కానీ మనం ఏం చేస్తాము? మనకు కొంచెం కష్టం కలగానే మొట్టమొదటగా తిట్టేది దేవుడిని. నీకు ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని పూజలు పెడుతున్నాను, ఇన్ని మాలలు వేస్తున్నాను, అయినా నాకు ఈ కష్టాన్ని ఇస్తావా అని మనము పరమాత్మనే మొట్టమొదటగా దూషిస్తూ ఉంటాము, వదిలేస్తూ ఉంటాము. నేను రేపటి నుంచి పూజలు చేయాలని చెప్పేసి అంటాము. ఎన్ని రోజులు ఉంటాము? ఒక్కరోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, మళ్ళీ 3వ రోజు పోలే మన దేవుడే కదా అంటాం. మళ్ళీ మనం వెళ్ళి ఆయన్నే శరణు వేడుతూ ఉంటాం, నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అంటే పరమాత్మకు మనకు ఉండేటువంటి అవినాభావ సంబంధం అలాగే ఉంటుంది. మనకు కష్టం కలిగితే మన మనసు ఓర్చుకోలేదు కనుక మనము పరమాత్మను దూషిస్తూ ఉంటాము. మళ్ళీ మనం దూషించినప్పుడు కలిగిన పాపం ఎవరు తొలగించాలి? మనకు ఆచార్య సంబంధం ఉంటే మనము రక్షించబడతాము, కాపాడబడతాము, పరమాత్మ చేత మనము స్వీకరించబడతాము. మనకు కష్టాలు వచ్చాయని పరమాత్మ దేవుడిని విడిచిపెట్టుకుని పోయామనుకోండి, మనకు కష్టాలు వచ్చినప్పుడు అలా కొత్త దేవుడిని ఎత్తుకున్నామనుకోండి, మనకు కష్టాలు తీరవు. మనకు కొత్త దేవుళ్ళు కూడా ఎప్పటికీ కూడా కొత్త దేవుడు వస్తూనే ఉంటారు. అంటే ఏ దేవుడి పైన కూడా మనకు విశ్వాసం లేకుండా ఉంటే ఏ దేవుడు మనల్ని కాపాడాలి, ఏ దేవుడు మనల్ని అనుగ్రహించాలి? తరతరాలుగా వచ్చినటువంటి మన ఇంట్లో సింహాసనంలో ఉన్నటువంటి ఇలవేపు ఇంటి దైవాన్నే మనం వదిలేసి ఇంకొక దేవుని పట్టుకున్నాము అంటే మన కష్టం వస్తే కొత్తగా పట్టుకుని ఆ దేవుని కూడా వదిలిపెట్టేస్తాం. ఈ దేవుడు ఇన్నేళ్ల సంధిలో ఉన్నటువంటి ఈ దేవుడు ఇంటి దేవుడు వదిలిపెట్టేస్తాడు, కొత్తగా పట్టుకుంటే ఆ దేవుడు కూడా వదిలిపెట్టేస్తున్నాడు. కాబట్టి మనం ఎలా రక్షించబడాలి? కాబట్టి మనము ఎప్పుడైనా ఆ శ్రీ మహావిష్ణువు పైన విశ్వాసంతో ఉండాలి. ఎప్పటికైనా నీవే నన్ను రక్షించేటువంటి వాడివి, నీవే నన్ను కాపాడేటువంటి వాడివి అని వారి పట్ల మనం విశేషమైనటువంటి శరణాగతి చేస్తే మనం ఆయన చేత రక్షించబడతాము, కాపాడబడతాము. మనం చేసిన దోషాలన్నింటి చేత కూడా రక్షించబడాలి అంటే ఆచార్య సంబంధం మనకు ఉండాలి. ఆచార్య సంబంధం లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా కూడా మనకు ఆయన యొక్క అనుగ్రహం కలగదు. మరి ఆచార్య సంబంధంతో పాటు ఇంకేం కావాలి మనకు? అమ్మవారి యొక్క పురుషకారము. అందుకోసమే నిన్నప్పుడు చెప్తున్నాం, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే, చరణం శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః. మనకు ఈ
మంత్రరత్నం లోపల 2 సార్లు నారాయణ నామం వస్తుంది. అష్టాక్షరి మంత్రం లోపల నారాయణ నామం వస్తుంది. అష్టాక్షరి మంత్రంలో ఉన్నటువంటి నారాయణ పదానికి ఈ యొక్క మంత్రరత్నంలో ఉన్నటువంటి ద్వయమంత్రంలో ఉన్నటువంటి నారాయణ పదానికి ఇక్కడ కూడా మన 2 సార్లు వస్తుంది మనకు. శ్రీమన్నారాయణ అంటూ, శ్రీమతే నారాయణాయ అంటూ. మరి అన్నిటికీ ఒకే అర్థాలు చెప్పుకుందామా అంటే ఎక్కడ ఉపయోగించినటువంటి పదం ఉందో దానికి అనుగుణమైనటువంటి అర్థాన్ని మాత్రమే మనం చెప్పుకోవాలి తప్పించి అంతటా కూడా నారాయణ ఉన్నాడు కాబట్టి అన్నిటికీ ఒకే విధమైనటువంటి అర్థం మనకు తెలియచేయదు. మనకు విష్ణు సహస్రనామాలు చదువుతుంటే కొన్ని పదాలు కొన్ని నామాలు మళ్ళీ 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 వస్తూ ఉంటాయి. ఆ స్వరూపంలోనే ఆ యొక్క మరొక రకమైనటువంటి ఆ యొక్క కళ్యాణ గుణవైభవాన్ని అనుభవించినటువంటి వారు. మనకి విష్ణు సహస్రనామాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మునులంతా కూడా ఆ పరమాత్మను దర్శనం చేసుకున్నటువంటి వైభవం ఏదైతే ఉందో దాన్ని ఆ గుణాన్నంతా కూడా విష్ణు సహస్రనామాల రూపంలో మనకు అందించారు. మరి ఒకే నామము 2 సార్లు వచ్చింది అంటే ఇద్దరు ఋషులు వేరువేరుగా అదే స్వరూపాన్ని వేరువేరుగా అనుభవించారు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే తప్పించి ఆయన పేరుకు ఒకే రకంగా కనబడ్డాడు అని కాదు. ఒకే పరమాత్మ, అదే రామచంద్రుడు మనం కోదండరాముడిగా చూస్తుంటాము. ఇదే భద్రాచలానికి వెళ్ళామనుకోండి పట్టాభిరాముడుగా చూస్తుంటాము. మరి ఈ రాముడు ఆ రాముడు వేరా? ఈ కోదండరాముడైనా అదే రాముడు, పట్టాభిరాముడైనా అదే రామచంద్రుడు. రాముడి లోపలే తేడా లేదు కదా. కాబట్టి రామచంద్రుడినే మనం 2 రకాలుగా దర్శించుకుంటున్నాము. కృష్ణ పరమాత్మను అనేక రకాలుగా దర్శించుకుంటాము. కాబట్టి మనము ఏ రూపంలో దర్శించుకుంటున్నామో ఆ కళ్యాణ గుణ వైభవం ఏ విధంగా ఉంటుందో ముడులంతా మనకు తెలియజేసినటువంటిది. కాబట్టి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణ అన్నటువంటి రెండింటిలో నారాయణ నామం ఉన్నప్పటికీ వేరువేరుగా అర్థాలను మనకు అందజేస్తుంది. అది తెలుసుకోవాలంటే మనం తిరుమంత్రార్థాన్ని మనము పూర్తిగా దాన్ని పొందాలి. తిరుమంత్రార్థాన్ని కూడా మనము సేవించాలి. ఆచార్యం ఎవరినైనా ఆచార్యాన్ని ఆశ్రయించి తిరుమంత్రార్థాన్ని కూడా మనం సేవించాలి. నారాయణ అష్టాక్షరి మంత్రాన్నంతా కూడా తిరుమంత్రార్థం మనకు బాగా తెలియడంతో పాటు ఈ మంత్రద్వయం ఏదైతే ఉందో, మంత్రరత్నం ఏదైతే ఉందో, ద్వయమంత్రం ఏదైతే ఉందో ఇది విశేషంగా ఆ అష్టాక్షరి మంత్రాన్ని మనకు ఎరుకపరుస్తుంది. మనకేం తెలియజేస్తుంది? అమ్మవారితో ఉన్నటువంటి నారాయణ మనం ఆశ్రయించాలి. శ్రీమన్నారాయణ అమ్మవారితో పురుషకారం ఉంటేనే మనం కాపాడబడతాం, రక్షించబడతాము అని. అలా విశేష గుణ సంపద ఏదైతే ఉందో ఆ విశేష గుణ సంపద చేత కళ్యాణ గుణాన్నంతా కూడా అనుభవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా అనుభవించేటువంటి వారు ఆచార్యులు. కాబట్టి మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్రార్థదశ్రుతి ఇక హరభక్తి సమాయుక్త పురారాజ్ఞో విశేషత. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, దివ్య ప్రబంధాలు ఇవన్నీ కూడా ఆ శ్రీ మహావిష్ణువు గురించి ఏమి తెలియజేస్తున్నాయి? ఏ పురాణము ఏమని తెలియజేస్తుంది? భాగవతం లోపల మనకు దశావతారాల యొక్క వివరణ అంతా వస్తుంది. విష్ణు పురాణంలో కూడా మనకు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వానంతా కూడా తెలియజేయబడుతుంది. రామాయణం లోపల రామతత్వం అంతా తెలియజేయబడుతుంది. భాగవతంలో కూడా రామావతారం ఘట్టం వస్తుంది, మనకు తత్వం అంతా తెలియజేయబడుతుంది. అంటే మనకు విష్ణు పురాణము అయినా శ్రీమద్ భాగవతమైనా రామాయణమైనా మరి ఏదైనా సరే దానిపైన మనకు పూర్తి విశ్వాసం అనేది ఉండాలి. ఆచార్యులు ఆ విధంగా ఉంటేనే అలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, వేద జ్ఞానం ఉంటుందో మంత్రం ప్రతిరోజు కూడా అనుష్ఠానంలో ఉంచుకోవాలి. కేవలము ఇప్పుడు నేను ఇక్కడ వేదిక పైన కూర్చొని మీరంతా అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయండి ఆచారం ఆశ్రయించి అని చెప్పి నేను వెళ్ళి మరొక మంత్రాన్ని జపం చేశాను అనుకోండి, మరి నాకు అష్టాక్షరి మంత్రం పైన నాకే విశ్వాసం లేదు. అప్పుడు మీకు ఎలా తెలియజేస్తాను? ముందుగా అష్టాక్షరి మంత్రాన్ని నేను ఉపాసన చేయాలి, దాని వైభవం నేను అనుభవించాలి.
ఓ అష్టాక్షర మంత్రం యొక్క విశేషం ఈ విధంగా ఉంటుంది అని నాకు విశ్వాసం కలుగుతుంది. మీరు కూడా ఆ మంత్రాన్ని అనుభవించండి అని చెప్పి మేము తెలియజెప్తాం. తద్వారా అందరికీ కూడా ఆ అష్టాక్షర మంత్ర వైభవము తెలుస్తుంది, విశ్వాసం కూడా కలుగుతుంది. ఒక అతను ఆ గురువుగారిని ఆశ్రయించారు. ఆశ్రయించి స్వామి నాకు ఏదైనా ఒక గొప్పనైన మంత్రాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్పాడు. గొప్పనైన మంత్రాన్ని ఇవ్వండి అంటే ఆయన రామ మంత్రం ఇచ్చాడు. ఓం రామ రామ ఓం రామాయ నమః అని చదువుకోమయ్యా. సరే చక్కగా అంటున్నాడు రామాయ నమః అని చెప్పేసి నాకు మంత్రి ఎవరికీ లభించని మంత్రం గొప్ప మంత్రం నాకు లభించేసింది అనుకున్నాడు. వస్తూ ఉన్నాడు. నేను రేపటి నుంచి రామ మంత్రాన్ని జపం చేసుకోవాలి అనుకున్నాడు. వస్తున్నాడు. వస్తూ ఉంటే దాని లోపల ఒక ఇంటి ముందర ఒక భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నాడు. రామనామము రామనామము అనుకుంటూ. అంటే ఈ గురువుగారి మంత్రం ఎవరికైతే ఇచ్చాడో శిష్యుడికి అని అనుకున్నాడు. నాకు నేను గొప్పమైన మంత్రం ఇవ్వు అంటే ఆ గురువు ఏంటి నాకు బిచ్చమడుకునే మంత్రం ఇచ్చాడేంటి అని చెప్పేసి అనుకున్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. అక్కడ కొంతమంది శవాన్ని మోస్తూ రామనామ సత్య రామనామ సత్య అంటున్నాడు. అంటే మళ్ళీ అనుకున్నాడు ఏంటి రామ మంత్రం అంటే ఈ శవాన్ని మోసే మంత్రం ఇచ్చాడేంటి నాకు అని చెప్పేసి అనుకున్నాడు. ఇక ఏది ఇలా లాభం లేదు, ఎలాగైనా సరే వెళ్ళి గురువు గారిని కడిగి పారేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఆవేశంగా వెళ్ళాడు. గురువు గారిని గొప్పైన మంత్రం ఇవ్వమంటే బిచ్చమడుకునేటువంటి మంత్రం ఇచ్చావయ్యా, నాకు శవాన్ని మోసే మంత్రం ఇచ్చావయ్యా, ఇదేంది అని చెప్పేసి అంటే అలా కాదయ్యా అని ఒక రాయిని ఇచ్చి ఈ రాయి ఎవరికి కూడా అమ్మకు, నీవు దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరు ఏమిస్తారో అడగవయ్యా అంటే ఒక అరటిపళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. రాయిని చూశాడు, చూసుకున్నాడు. నీకు ఒక డజన్ అరటిపళ్ళు ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. అలాగే అని చెప్పేసి మళ్ళీ ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాడు. నీకు దీనికి ఒక కిలో కూరగాయలు ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. వాటిలాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక కిలో కూరగాయలు ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. అలా అందరి దగ్గరికి వెళ్ళి ఒక వజ్రాల వ్యాపార దగ్గరికి కూడా వెళ్ళాడు. దాన్ని రాయి చాలా జాగ్రత్తగా పరిశీలించి సానబట్టి చూసి ఇది చాలా విలువైనటువంటి వజ్రం, ఇది దీన్ని కొనడము నా వల్ల కాదు, దీన్ని కొనేటువంటి శక్తి నా దగ్గర లేదు అని చెప్పి వజ్రాల వ్యాపారం పంపించేశాడు. మళ్ళీ గురువు దగ్గరికి వచ్చేశాడు. ఏమన్నారు, ఒక ఆయన డజన్ అరటిపళ్ళు ఇస్తా అన్నాడు, ఇంకొక అతను కూరగాయలు ఇస్తాను కిలో. కానీ వజ్రాల వ్యాపారి మాత్రము దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి దీని విలువ నా వల్ల కాదు అని చెప్పి చెప్పాడు. ఏ మంత్రమైనా సరే ఈ విధంగా ఈ వజ్రం లాగా మెరుస్తూనే ఉంటుంది. దీని విలువ తెలిసిన వాళ్ళు ఆ వజ్రాన్ని యొక్క విలువను ఎవరు కూడా దొరకబట్టుకోలేదు, ఎవరు కూడా ఖరీదు చేయలేదు. వజ్రం విలువైన వజ్రం, వాడి శక్తి అంతే ఉంది, వాడికి తెలిసింది అంతే. కాబట్టి వాడు డజన్ అరటిపళ్ళే ఇస్తాడు. కూరగాయల వాడు ఒక కిలో కూరగాయలు ఇస్తాడు, బాటలాగా ఉపయోగపడుతుంది. కానీ నిజమైనటువంటి వాడు ఎవడు, వజ్రాల వ్యాపారి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క రాయి యొక్క గొప్పతనము నైపుణ్యం అంతా కూడా తెలిసి ఇది గొప్ప అనేటువంటి వజ్రము, దీని విలువ నేను కట్టలేను అని చెప్పేసి తెలియజేశాడు. అలాగే మంత్రము కూడా మనం ఎంత ఉపయోగించుకుంటాము, ఎలా ఉపయోగించుకుంటాము, దాని వైభవం ఏమిటి అనేది అది ఆచార్యులకు మాత్రమే తెలుస్తుంది. అది పొందినటువంటి శిష్యులు కూడా దాన్ని అలాగే గొప్ప ఒక వజ్రం లాగా దాన్ని మనము భావించాలి, విశ్వాసంతో కలిగి ఉండాలి. అలా విశ్వాసం కలిగి ఉంటేనే మనకు ఆ వజ్రము మెరుస్తూ ఉంటుంది. దాని ఎంత సానబడుతూ ఉంటే ఇక్కడ గదాపాణి శంఖచక్రాలు ధరించిన వాడ, ద్వారకాలయాచ్యుత ద్వారకలో ఉండేటువంటి వాడ అన్నా కూడా ఎప్పుడు వచ్చాడు పరమాత్మ, గోవింద అంటేనే వచ్చేసాడు. గోవింద నామం అంత ప్రీతికరమైనటువంటి కృష్ణుడికి. గోవింద పుండరీకాక్ష చివరిగా ఏం చెప్పింది, శరణాగత రక్షమాం, శరణాగతి చేస్తేనే కృష్ణ పరమాత్మ వచ్చాడు. స్వామి ఇక నా వల్ల నన్ను నేను రక్షించుకోలేనయ్యా, నీవే నన్ను వచ్చి రక్షించవలసింది అని ద్రౌపది ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ శరణాగతి చేసిందో, రెండు చేతులెత్తి కూడా కృష్ణుని శరణాగతి చేస్తే అకించనోన్యగత శరణ్యం, నీవు తప్పించినట్టు ఇంకా ఎవరు కూడా రక్షణ చేయలేరయ్యా, నన్ను రక్షించలేరయ్యా అని చెప్పేసి ఏదైతే ద్రౌపది శరణాగతి చేసింది, అదేవిధంగా మనమంతా కూడా పరమాత్మను మనం శరణాగతి చేయాలి. అలా శరణాగతి చేయాలి. ఎలా శరణాగతి చేయాలి, ఎప్పుడు శరణాగతి చేయాలి అంటే మనకెలా తెలుస్తుంది,
అనుగ్రహించడం కోసం అని చెప్పేసి వచ్చి మన యొక్క అనుగ్రహ భాగ్యం చేత శరణాగతి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో ఉన్నప్పుడు, అమ్మవారితో ఉన్నప్పుడు శరణాగతి ఎలా చేయాలి అని చెప్పి ఆచార్యుల ముఖత మాత్రమే మనం పరమాత్మను ఆశ్రయించి ఉండాలి అని చెప్పేసి మనకు గోరా గోష్ఠి అంతా కూడా ఆ కృష్ణ పరమాత్మను వచ్చి మాతో మాట్లాడవయ్యా అని